సో ఈ పార్ట్లో మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రాపర్టీ ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి అండ్ లైన్ డి. సో ఇందులో యాంగిల్ ఏ 23 degrees అయితే యాంగిల్ బి 36 degrees అనుకుందాం. సో ఇప్పుడు యాంగిల్ సిఎక్స్ కింద తీసుకుంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 23 యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, ఎందుకంటే ఇదే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 23 degrees ప్లస్ 36 degrees. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 59 degrees. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.